హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ అండ్ ట్రెడిషన్. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా, పనులన్నీ పూర్తయిపోయాయా? కొత్త బట్టలు తీసేసుకున్నారా? మరి సంక్రాంతి స్పెషల్గా మాకైతే 2 కేజీల మిక్సర్ అయితే ఆర్డర్ వచ్చింది. అదేంటి మిక్సర్ ఆర్డర్ వచ్చింది అని అనుకుంటున్నారా? మీకు చెప్పలేదు కదా, షార్ట్స్లో అయితే ఆల్రెడీ పోస్ట్ అయితే పెట్టేశాను. ఈ సంక్రాంతి నుంచే సిస్టర్స్ హోమ్ ఫుడ్స్ని స్టార్ట్ చేశాము. ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. మొదటగా అయితే 2 కేజీల మిక్సర్ అయితే ఆర్డర్ వచ్చింది. మీరు ఇంట్లో ఏ విధంగానైతే రెడీ చేసుకుంటారో మేము కూడా అంతే హైజీనిక్గా క్లీన్గా మీకైతే ఇస్తాము. ఈ వీడియో అందుకే ఫుల్ లెంతీగా పెట్టి చూపిస్తున్నాను. ఇక మిక్సర్కి ఎంత క్వాంటిటీ కావాలి, ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి అన్నది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను. ఇవే కాకుండా పంచదార అరిసెలు, బెల్లం అరిసెలు, నువ్వుల అరిసెలు, సున్నుపాకుండలు, పంచదార గోరుమీటీలు, బెల్లం గోరుమీటీలు, జంతికలు, కారం చెక్కలు, ప్లెయిన్ చెక్కలు, గులాబీ పువ్వులు, సున్నుండలు, డ్రై ఫ్రూట్ సున్నుండలు, కాజు చిక్కీ, డ్రై ఫ్రూట్ లడ్డు, నట్స్ బారు, మసాలా బూందీ. ఇవే కాకుండా ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి చెప్పడం మర్చిపోతున్నాను. మెనూ కార్డ్స్ అనేవి ఉన్నాయండి. ఎవరైనా మెసేజ్ చేస్తే కనుక తప్పకుండా నేనైతే వాట్సాప్ అనేది చేస్తాను. ఇకపోతే మా దగ్గర ప్రత్యేకించి వెన్నప్పాలు, పాల ముంచులు, బూరెలు ఇవి కూడా ఎవరైనా ప్రత్యేకంగా ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి 3 డేస్లోనే డెలివరీ అనేది ఉంటుంది. ఇవే కాకుండా మన ఛానల్లోని పిండి వంటలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటి లింక్స్ కూడా నేను కింద ప్రొవైడ్ అయితే చేస్తాను. అయితే మీరు నన్ను అడగచ్చు, ఈ సిస్టర్స్ హోమ్ ఫుడ్స్ ఎందుకు స్టార్ట్ చేశారు అని. మీ అందరికీ తెలుసు, మన ఛానల్ నుంచి నేచురల్ హెర్బల్ హెయిర్ ఆయిల్, బెల్లం ఆవకాయ ఇంట్రడ్యూస్ చేసి 2 ఇయర్స్ అవుతుంది కదా. నేచురల్ హెర్బల్ హెయిర్ ఆయిల్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. బెల్లం ఆవకాయ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం కదా, అది కూడా బాగానే రన్ అవుతుంది. అయితే బుక్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇంకా మీ దగ్గర ఏ ఐటమ్స్ ఉంటాయి అని నన్ను అడిగినప్పుడు ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుంది కదా, ఇంకా ఏదైనా పెడితే బాగుంటుంది కదా అని అనిపించింది. ఆ ఆలోచన మీ దగ్గర నుంచే వచ్చింది. అందుకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అందుకనే ఈ సంక్రాంతికి అందరూ పిండి వంటలు చేసుకుంటారు. కొంతమంది చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరి కోసం కూడా చేస్తే బాగుంటుంది. మన ఇంట్లో చేసుకున్నట్టే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా టేస్ట్ చేసి మరలా మన దగ్గర ఆర్డర్ చేసుకుంటారు కదా అని అనిపించింది. అందుకే ఈ సిస్టర్స్ హోమ్ ఫుడ్స్ అనేది స్టార్ట్ చేశాము. అయితే మా ఇంట్లో మేము ఏ విధంగానైతే రెడీ చేసుకుంటామో మీకు ఆ విధంగానే ఇస్తామండి. ఇక్కడైతే చాలామంది మిక్సర్ బయట కొనుక్కున్నప్పుడు, నేను మ్యాక్సిమం ఎక్కువ బయట టేస్ట్ చేసినప్పుడు కూడా మిక్సర్లో చాలా ఎక్కువ శాతం బియ్యం పిండితోనే రెడీ చేస్తారు. అదే మీరు శనగపిండితో మామూలుగా మిక్సర్ అనేది చేసి చూడండి, ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బియ్యం పిండితో చేసిన మిక్సర్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత వాళ్ళు వెన్న అది కలిపి చేయరు, డైరెక్ట్గా పిండి అనేది కలిపేసి ఆయిల్లో వేసేస్తారు. మళ్ళీ యూస్ చేసిన ఆయిలే మరలా యూస్ చేస్తారు. మేము ఇక్కడ ఏం చేసామంటే ఒకేసారి పెట్టిన మిక్సర్కి తగ్గ ఆయిల్ ఇప్పుడు యూస్ చేస్తాం కదా, ఇంకా మరలా ఆ ఆయిల్ని యూస్ చేయము, అది పక్కన పెట్టేస్తాము. మీకు అందుకే లైవ్లో చూపిస్తున్నాను. ఆయిల్ క్వాంటిటీ కూడా నేను చాలా తక్కువగా తీసుకున్నాను. మిక్సర్ పూర్తయ్యేసరికి అంత ఆయిలే ఉండదు, చాలా తక్కువ ఆయిల్ అనేది ఉంటుంది. ఇంకా ఆయిల్ యూస్ చేసినా అనవసరమే, చేయకపోవడమే చాలా మంచిది కూడా. అందుకనే మీకు లైవ్లో ఈ మిక్సర్ ఎలా ప్రిపేర్ చేస్తున్నామా అన్నది కూడా నేను చూపిస్తున్నాను. నేను మిక్సర్ కొట్టడానికి ముందుగా పిండిలో వెన్న కలిపాను కదా, మిక్సర్లోనే కాదు జంతికలు తయారు చేసిన, చెక్కలు తయారు చేసిన వెన్న అనేది కలుపుతాను. వెన్న కలపడం వల్ల గుల్లదనం వస్తుంది, ఆ కమ్మదనం తెలుస్తుంది, తినేటప్పుడు ఆ సాఫ్ట్నెస్ కూడా మీకు తెలుస్తుంది. అందుకని వెన్న అనేది కలిపాను. అయితే ఈ మిక్సరే కాకుండా గార్లిక్ మిక్సర్ కూడా మా దగ్గర ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ చేస్తే మీరు బయట తెచ్చుకున్న మిక్సర్కి మా మిక్సర్కి తేడా అనేది మీకే తెలుస్తుంది. ఇకపోతే మన దగ్గర కార బూందీ కూడా ఉంది. అయితే శనగపిండిలోని చాలా ఎక్కువ శాతం బియ్యం వేసి శనగపిండిని ఆడిస్తారు, కానీ శనగపిండి మేము పప్పునే ఓన్లీ పిండి అనేది ఆడిస్తాము. ఇందులో బియ్యం అనేది అస్సలు కలపము.
అంటే శనగపప్పులోని ఆ కమ్మదనం అనేది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి, మీరు ఏ మిక్సర్ తిన్నా ఏ బూందీ తిన్నా సరే. ఇకపోతే ఈ ప్రాసెస్ అంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మేము ఎంత బాగా ప్రిపేర్ చేస్తామా అన్నదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఇక మిక్సర్ విషయానికి వస్తే మొదటగా పిండి కలిపాను కదా, ఆ పిండికి తగ్గట్టుగా 4 ప్లేట్లు తీసుకున్నాను. అవి మురుకుల గొట్టంలో ఇస్తారు, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి నాకు తెలిసి. అందులో మీరు 2 తీసుకున్నా పర్వాలేదు, 3 తీసుకున్నా పర్వాలేదు, 4 తీసుకున్నా పర్వాలేదు. నేనైతే 4 తీసుకున్నాను. ఆ 4టిని కూడా 2 వాయిల చొప్పున వేశాను. వీడియో అనేది లెంతీ అయిపోతుందని మీకు ఒక్కొక్క వాయే చూపించాను. అవి మంటని పెద్దగా పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. నూనె కూడా వేడిగా ఉండాలి. ఏ మాత్రం నూనె చల్లగా ఉన్నా, మంట సరిగ్గా లేకపోయినా అవి సరిగ్గా వేగవు, చల్లారాక కరకరలా ఆడవు, మెత్తగా కూడా అయిపోతాయి. అవి వేయించుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని మొత్తం అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకోవాలి. తర్వాత బూందీ కొట్టుకోవాలి. బూందీ కోసం నేను ఇక్కడ కప్పున్నర శనగపిండి తీసుకొని మరీ పల్చగా కాకుండా కాస్త చిక్కగా పిండి అనేది కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బూందీ గరిట ఉంటే బూందీ గరిటతో కానీ, లేదంటే ఇంతకుముందు చూపించాను కదా చిల్లుల గిన్నె ఉంటే ఆ చిల్లుల గిన్నెను కానీ స్టవ్ మీద పెట్టేసుకొని ఆ పిండిని వేసి మంటని హై ఫ్లేమ్ మీద పెట్టి బూందీ కొట్టాలి. బూందీకి ఎప్పుడు కూడా నూనె అనేది బాగా వేడిగా ఉంటేనే బూందీ అనేది చక్కగా పొంగి క్రిస్పీగా ఫ్రై అవుతుంది. అవన్నీ కూడా వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. తర్వాత నేను కార్న్ఫ్లెక్స్ అనేవి ఒక 200 గ్రాములు తీసుకున్నాను. వాటిని కూడా వేయించుకున్న తర్వాత పల్లీలు వేయించాను. పల్లీలు తర్వాత జీడిపప్పు, పుట్నాల పప్పు. పుట్నాల పప్పు కూడా వేస్తే బాగుంటుందండి, అందుకనే నేను వేశాను. వీటిని కూడా జస్ట్ వేయించుకుంటే చాలు, 1 నిమిషం పాటు ఫ్రై అయితే చాలు. ఇవన్నీ కూడా తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత అరకప్పు వరకు అటుకులను కూడా వేసి ఫ్రై చేశాను. అటుకులు కూడా చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి. వీటిని కూడా ఒక పళ్ళెంలోకి తీసేసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసేసి ఫ్రై చేసేయాలి. అయితే ఇక్కడ మీరు ఆయిల్ అనేది అబ్జర్వ్ చేశారా? నేను వేసినప్పుడు ఎంత ఆయిల్ ఉంది, వేగాక ఎంత ఆయిల్ ఉంది చూడండి. కాబట్టి ఆయిల్ అనేది ఎప్పుడు కూడా మిక్సర్కి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది. మిక్సర్ వేయించేసరికి ఆయిల్ అంతా కూడా మనకి పావు సగానికి వచ్చేస్తుంది. ఆ ఆయిల్ మనం యూజ్ చేయకపోయినా చాలా మంచిదేనండి. అదే మనం బయట కొన్న మిక్సర్లు అనుకోండి, వేయించిన ఆయిల్లోనే వేయించి మనకి ఇస్తారు. అది అంత ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఈ విధంగా మిక్సర్ అంతా రెడీ చేసుకున్నాక ఇందులో ఉప్పు, కారం వేసి కలిపేస్తున్నాను. ఇంకా గరం మసాలా కూడా వేయొచ్చు, కానీ నేను వేయలేదు. మొత్తం అంతా కలిపేసుకుంటే మిక్సర్ అనేది రెడీ అయిపోతుంది. కాస్త ఓపికగా ఉంటే చాలా బాగా రెడీ చేసేసుకోవచ్చు. అంత ఓపిక లేదు, టైం లేదు అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ అనేది బుక్ చేయండి.